కొంచెం గమనించండి ప్రతి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎదురాడే స్వభావాన్ని, ఎదురాడే ఆ ఆత్మని ప్రభు నిర్మూలన చేయును గాక. హల్లెలూయా. ఒకరినొకరు తగ్గించుకుంటూ, ఒకరినొకరు గనపరుచుకుంటూ, ఒకరినొకరు హెచ్చించుకునే ఆ మనస్తత్వం మనలోనికి రాగలగాలి. విశ్వాసులు ఎదురాడుకోవడం, సేవకులు ఎదురాడుకోవడం, లేకపోతే విశ్వాసులు సేవకుని ఎదిరించడం, సేవకులు విశ్వాసులు అవసరమా? అంత దూరం ఎందుకు? వచ్చావు మందిరానికి, వందనాలు పెడితే వందనాలు పెట్టు, వాక్యం విన్నావు, హృదయానుసారంగా నువ్వు ఏమండి వాక్యంతో నింపబడి ఆ వాక్యం నీలో ఫలించగలిగేటట్లుగా ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అన్నయ్య, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అని చెప్పు. అందరితో సమాధానంగా ఉండి అలా వెళ్ళిపోతే మనసు ఎంత నెమ్మదిగా ఉంటుంది, మనసు ఎంత ఆనందంగా ఉంటుంది. ఇంటి దగ్గర ఉన్న జగడమే, పనికి పోయిన జగడమే, ఆఫీసుకు పోయిన జగడమే, ఇంకొక చోటుకి పోతే అక్కడ ఎదురాడమే, నువ్వెంత అని ఇలా మాట్లాడుకోవడమే. ఆ తర్వాత మందిరానికి వచ్చినా కూడా ఆ తర్వాత మరలా ఆలోచన చేసుకుందరు గాక. హల్లెలూయా. ఆ ఎదురాడే మనస్తత్వాన్ని నిర్మూలన చేయును గాక. మీరు గమనించండి, మీరు మీ స్వభావం మార్చుకుంటానంటే మార్చుకోండి, లేకపోతే అలా ఉంచుకుంటానంటే అలాగే ఉంచుకోండి. నాకేమి నష్టం కలగదు, నాకేమి లాభం కలగదు. మీ కుటుంబాలు బాగుపడును గాక. హల్లెలూయా. మీరు బాగుపడుదురు గాక. హల్లెలూయా. గమనించుకుందురు గాక. హల్లెలూయా. ఎదురాడే స్వభావం మనకు రాకూడదండి, మనకు ఉండకూడదండి. దేవుడు నిర్మూలన చేయును గాక. మీరు ఇంకా చదువుకుంటాండి సంఖ్యాకాండం 16వ అధ్యాయం 11వ వచనం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇందు నిమిత్తం నీవును నీ సమస్త సమాజమును ఎవరికంట? చివరికి దేవుడికే విరోధంగా పోగయ్యారట. వాళ్ళు చేసిన తప్పేంటి తెలిసిన? మిమ్మల్ని అయినా ఏర్పరచుకున్నది, మమ్మల్ని ఏర్పరచుకోలేదా? మిమ్మల్ని అయినా పిలిచింది, మమ్మల్ని పిలవలేదా? మీరేనా పరిశుద్ధులు, మేము కూడా ఈ సమాజంలో వాళ్ళందరూ పరిశుద్ధులే అని మాట్లాడి చివరికి ఏం జరిగింది తెలిసిన? భూమి నోరు తెరిచి మింగేసేసింది. రాజ్యం 2 ముక్కలు అయిపోయింది, భూమి నోరు తెరిచి మింగేసింది. ఇంకా మీరు ఆలోచన చేయగలిగితే ఉజ్జియా అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఏమంటే అంతా బాగానే ఉంది అనుకొని అయ్యగారు చెయ్యకూడని పని చేయడానికి తెగించాడు. తెగించాడు. ఏంటి తెలిసిన? ఈ వ్యక్తి రాజ్యాన్ని పరిపాలించుకోవాలి. ప్రజలు క్షేమంగా ఉన్నారా లేదా, ఆరోగ్యంగా ఉన్నారా లేదా, వాళ్ళకి ఏదైనా పథకాలు అల్లాలా, పథకాలు పెట్టాలా, పథకాలు ఇవ్వాలా అని ఈ ఆలోచన లేకుండా మందిరానికి పోదాము అని పోయి ఆ మందిరంలో నేను కూడా ధూపం వేస్తే తప్పేంటి అని అనుకొని అయ్యగారు ధూపం వేశాడండి. ఈలోపు సేవకుడు వచ్చి, అయ్యా అది యాజకుల పని, అది సేవకుల పని, నీ పని కాదు అది. రా బయటికి, కిందికి రా, బయటికి వెళ్ళు. నేను రాజును, నేను బిడ్డ తింటున్నారా మీరు, నేను ఇచ్చేది కట్టుకుంటున్నారు, నా రాజ్యంలో ఉన్నారు. నీ రాజ్యం కావచ్చు, ఇది నీది కావచ్చు, ఈ పని మాత్రం నేది కాదు. ఈ పని నీది కాదు, అది యాజకుల పని. యాజకులు చేయాల్సింది యాజకులు చేయకుండా నువ్వెవడు చేయడానికి? నువ్వెవడవే? ఏమండి వాళ్ళని ఏదో చేద్దాం అని చెప్పేసి తెగించబోతే పుట్టిందంట. ఏంటి? కుష్టు. ఇక్కడ పుట్టింది, నొసట పుట్టిందంట కుష్టు. ఇక ఆ తర్వాత తీసుకొని ప్రత్యేక రూమ్లో పెట్టారు. ఇక ఎవడు కలిసేది లేదు, మాట్లాడేది లేదు, ఇక ఒంటరి జీవితం అక్కడ పడేశారు. కొంచెం ఆలోచన ప్రియ దేవుని, ఎదురాడమాకండి, ఎప్పుడు ఎదురాడమాకండి, ఎవ్వరికి ఎప్పుడు ఎదురాడమాకండి. నీకు తెలిసిన విషయమా? సరేనండి. తెలియని విషయమా? సరేనండి, అలాగే చేద్దామండి, ఇబ్బంది ఏం లేదండి అని. తప్పేంటి? తగ్గించుకో. దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా.
ఈ మత్తులో నుంచి బయటికి రావాలి. నువ్వు అనుకుంటావు ఇది మంచిదే అని, నేనేం చేశాను, తప్పేం చేశానని నువ్వు అనుకుంటావు. అయితే అది ఎదురాడే స్వభావం మత్తు, నీకు మత్తు కలుగు. ఆ మత్తులోనికి వెళ్ళిపోకూడదు. అవి చూస్తానే ఉంటా. మత్తేసినోడికి శరీరం కోస్తున్నా కనపడుతుంటుంది, చీల్స్తున్నా కనపడుతుంటుంది, కత్తులతో ఏం చేస్తున్నా అన్నీ చూస్తూనే ఉంటుంది. మళ్ళీ అన్నీ చూస్తూనే ఉంటావు. ఆ మాట అక్కడే చూడండి ఒకసారి. అక్కడే మేలుకొనదరేమో ఏంటంట మేలుకొనదరేమో అని సేవకుడు ఏం చేయాలి? వదిలేయాలా? చెప్పండి. సేవకుడు ఏం చేయాలి? సాత్వికంతో చెప్పాలి, శిక్షించాలి, గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించుకుందురుగాక. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ యవనస్తురాలా, నువ్వు అడిగింది తల్లిదండ్రులు ఇవ్వలేక కాదు, లేక కూడా కాదు. నీకు ఏది అవసరమో, ఏ సమయంలో అవసరమో వాళ్ళకి తెలుసు. నీకు బైక్ కావాలా, అది తెలుసు. నీకు ఇంకేదైనా ల్యాప్టాప్ కావాలా, లేకపోతే ఇంకోటి కావాలా, అది తెలుసు. కాలానికి ముందు కాలు తోవడం దేనికి? కొంతమంది పిల్లలు కాలానికంటే కాలు తవ్వడం. తల్లిదండ్రులు గద్దించరు, తల్లిదండ్రులు హెచ్చరించరు, తల్లిదండ్రులు బుద్ధి చెప్పరు. ఏమన్నా అంటే ఇల్లు వదిలిపోతాడన్నా, ఏమన్నా అంటే అట్ట పెంచావా? అలా పెంచావా నువ్వు పిల్లల్ని? అంటే వదిలిపోతాడన్నా, మరి చివరికి ఏమైంది? గద్దిస్తే కష్టమైపోతుందన్నా, హెచ్చరిస్తే కష్టమే అంటే అలా పెంచావా నీ పిల్లల్ని? నువ్వు కన్న పిల్లల్ని అలా పెంచావా? కొంచెం ఆలోచన చెప్పే దేవుని బిడ్డలారా, ఎదురాడే స్వభావం మనలోంచి ప్రభు తొలగించునుగాక. ఇంకొక మాట చూద్దామా? హోషేయ పుస్తకం 4వ అధ్యాయం 11వ వచనం తీసారా? ఎక్కడి నుంచి చదువుతున్నాం మనం ఇప్పుడు? ఇది పరిశుద్ధ చెప్పండి, పరిశుద్ధ గ్రంథం అనబడే బైబిల్లో వ్రాయబడిన మాటలు ఇవి. పరిశుద్ధుడైన దేవుడిని మనం విశ్వసించాం. ఆ పరిశుద్ధుడైన దేవుడు రాపించిన మాటలు మనం చదువుకున్నాం. చూడండి. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వాళ్ళు మత్తులైరి, మతి చెడియారు. వాళ్ళ మతి పాడైపోయింది, వాళ్ళు మత్తులైపోయారు. ఆ మత్తులో నుంచి బయటికి రాలేకపోతున్నారు, ఆ భ్రమలో నుంచి రాలేకపోతున్నారు. సత్యానికి విధేయత చూపలేకపోతా ఉన్నారు, సత్యానికి లోబడలేకపోతా ఉన్నారు. సత్యం నిన్ను విడిచిపోకుండా చెయ్యగలిగిన ఆ స్వభావాలు నీకు రావడంలే. నిన్ను తగ్గించుకుంటే సత్యం నిన్ను విడిచిపోదు. నువ్వు ఎప్పుడైతే ఎదురాడుతూ ఉంటావో సత్యం ఏమవుతుంది? నిన్ను విడిచి. ఆలోచన చెప్పే దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా చూడండి. మొదటిదంటే వ్యభిచార క్రియలు, తర్వాత ద్రాక్షారస పానం, తర్వాత మధ్య ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము. చెప్పండి. 21 సామెతలు 21 చూడండి. ఎంతసేపా? ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టిస్తుంది. ద్రాక్షారసం వెక్కిరింతల పాలు చేస్తుంది, మద్యం నిన్ను అల్లరి పుట్టిస్తుంది. అలాంటివి నీకెందుకు? ప్రియ సహోదరుడా, సహోదరి, అవి నీకెందుకు? నిన్ను అల్లరి పాలు చేసేవి, నిన్ను వెక్కిరింతల పాలు చేసేవి నీకు అవసరమా? నువ్వు ఎరగడం లేదా? తెలుసుకోలేదా? అరే, నా జీవితం వెక్కిరింతల పాలైపోయింది, నా జీవితం అల్లరి పాలైపోయింది, ఎందుకు నాకు ఇది? అని ఆలోచన చేయగలుగుతున్నావా?
తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటంటే వ్యభిచార క్రియలు చేయుట. వ్యభిచార క్రియలు చేయుట. చూడండి ఎంత ఘోరంగా ప్రభువు ఆ ప్రజల గురించి ఉద్దేశించిన మాటలు తెలియజేస్తున్నారు. చూడండి బైబిల్లో రాయబడిన మాటలే. గమనించుదము గాక. సత్యమునకు విధేయత చూపకుండా, సత్యం మిమ్మల్ని విడిచిపోకుండా ఎలా ఉండగలుగుతున్నావు? ఆలోచించి సహోదరుడా, సహోదరి, నిన్ను ఎలా పరిస్థితుల్లో నీ వ్యక్తిగత జీవితంలో నడిపించబడుతున్నావు గమనించు. సత్యంను విడిచిపోకూడదు. విడిచిపోయే ఆ ఆలోచన పొరపాటు కూడా నేను రాకుండా గాక. హల్లెలూయా. వ్యభిచారం మీకు బాగా తెలుసు కదా. అది ఒకరేనది కాదు. వాళ్ళలో ఉంటారు, వీళ్ళలో ఉంటారు. వివాహం చేసుకున్నావు, వివాహం అయ్యింది, అరే 2-3 పిల్లలు కన్నావు. దేవుడు ఒక స్థితిని ఇచ్చాడు, ఒక స్థానాన్ని ఇచ్చాడు, గౌరవ మర్యాదలు కలిగి జీవించగలిగేటట్లుగా ప్రభు చేశారు. ఇప్పుడేం దరిద్ర బుద్ధి, ఇప్పుడేం దుర్బుద్ధి? అరే నీ వయసు ఎంత? వయసుకు తగినట్లుగా ప్రవర్తించగలుగుతున్నావా? వయసుకు తగినట్లుగా జీవించాలన్న ఆలోచన లేదా ఆ సంకల్పం, ఆ ఉద్దేశం నువ్వు కలిగి ఉన్నావా? ఏమండి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆలోచన నీకు ఉండాలని. నా వయసు ఎంత ఇప్పుడు? 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. ఇప్పుడు నాకు అవసరమా? మీరు ఆలోచన చేసుకోవాలి కదా. దేవుడు బంగారు లాంటి భార్యనిచ్చాడు, బంగారు లాంటి పిల్లలు ఇచ్చారు, నాకు చాలు అని జాగ్రత్తగా ఆ శేష జీవితం పాటలైతే పాడుతున్నాం. ఇదిగో దేవా. ఏందే ఏంటంటే నా జీవితమా? మరి నీ జీవితం ఎవరి చేతుల్లో పెట్టావు నాకేం తెలుసు. నీకు నచ్చినోడి చేతుల్లో పెట్టావు, మెచ్చినోడి చేతుల్లో పెట్టావో, లేకపోతే నీ భర్త చేతుల్లో పెట్టావు, లేకపోతే ఏసు చేతుల్లో పెట్టావో నాకేం తెలుసు. పాటలు అయితే బ్రహ్మాండంగా పాడతావు. మరి ఉన్న రాగం లేనట్టు, లేని రాగం ఉన్నట్టు బ్రహ్మాండంగా తిరగాలు తీస్తావు కాదనట్లే. అయితే మరి ఆ క్రియలేంటి? ఆ మాట గమనించండి. వ్యభిచార క్రియలు. మనం బైబిల్లో గమనిస్తే కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం తీస్తారా? చూడండి ఆ 8వ వచనం గమనించండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. వారి వలె వ్యభిచరింపక ఉందుము. వారిలో అందరూ కాదు, వారిలో కొందరు భర్తకు అన్యాయం చేసి, భార్యకు అన్యాయం చేసి, పిల్లలకు అన్యాయం చేసి, తల్లిదండ్రులకు అన్యాయం చేసి ఏం చేశారంట? ఒక్క దినమునే ఆలోచన 23,000 మంది చనిపోయేదానికి కారణం ఏంటండి? ఆ మత్తు వీళ్ళని కబళించేసింది. ఆ మత్తు వీళ్ళని వదలడంలే. ఆ మత్తులోనికి వెళ్ళిపోయారు. ఆ మత్తులో ఏం చేస్తున్నా అర్థం కావట్లే. అన్ని చూస్తూనే ఉన్నాం. భార్యకి అన్యాయం చేసింది తెలుసు, భర్తకు అన్యాయం చేసింది తెలుసు, భర్తను మోసం చేసింది తెలుసు, భార్యను మోసం చేసింది తెలుసు. అరే పిల్లలు ఉన్నారు, పిల్లలకి మోసం చేశానని అది తెలుసు. అయితే క్రియ చేయలేకపోతాను. మత్తు గమనించుదువుగాక. హల్లెలూయా. ఒక్క దినమే. రెండో దినంగా ఒక్క దినమే 23,000 మంది అండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. ఆలోచన వారిలో కొందరు, అందరూ కాదు, కొందరు ఉంటారన్నమాట. మరలా ఎక్కడా తెలుసునా? దేవుడు మేఘస్తంభంగా ఉన్నాడు. పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు వారి మధ్యలో. అర్థమవుతుందా? మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా ప్రభువే వారి మధ్యలో ఉండి వారి ముందు నడుచుచు వారి వెనక కాపాడుతూ నడిపిస్తూ ఉంటే, అరే
మన మధ్యలో దేవుడున్నాడే అన్న ఆ ఆలోచన కూడా లేకుండా, అంటే వాళ్ళకి చీకటి లేదు, చెప్పండి, చీకటి లేదు. డే నైట్ ఎలా ఉంది తెలుసు? డే లాగే ఉంది. ఎందుకని? మేఘస్తంభంగా ప్రభు, అగ్నిస్తంభంగా ప్రభు ఉన్నాడు. ఓ ప్రక్క మేఘస్తంభం, ఓ ప్రక్క అగ్నిస్తంభం. వాళ్ళకి రాత్రి అనేది తెలియదండి. పట్టపగలే దేవుడు వారి మధ్యలో సంచరిస్తూ ఉన్నా, వారితో ఉన్నా, వారు నడిపిస్తూ ఉన్నా, అది తెలుసుకోలేక ఆ మత్తు వీళ్ళని పట్టి పీడిస్తుంది. కాబట్టి వెళ్ళిపోయారు. ఆ మత్తులకి 23,000 మంది, ఒకే 23,000 మంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున పేపర్లో కూడా చూస్తాను, ఎందుకు చనిపోయాడు అబ్బాయి, ఎందుకు చనిపోయాడు అమ్మాయి, ఎందుకు చనిపోయాడు ఏమంటారు ఆ విధవరాలా, ఎందుకు చనిపోయింది, ఎందుకు పోయింది ఆ కుటుంబంలో, ఇలా ఎందుకు జరిగింది అని అంటే అక్రమ సంబంధాలు. భార్య అక్రమ సంబంధం, భర్త అక్రమ సంబంధం, పిల్లలు చూస్తే పిల్లల అక్రమ సంబంధం. ఇక పెద్దోళ్ళని చూసిన పిల్లలు ఏం చేస్తారండి? తల్లిదండ్రులు అంటే దుర్మార్గమైన పని చేస్తుంటే మీరు కన్నా మీ పిల్లలు ఏం నేర్చుకుంటారు? అదే నేర్చుకుంటారు. మరో పొద్దున్న లేచి ప్రార్థన చేయట్లా, ప్రభా రాత్రి అంతా కాపాడు ప్రభా, ఈరోజు అంతా నన్ను కాపాడండి, నాతోనే ఉండండి. ఎక్కడంట? నువ్వు తెరరేమండి, నాతోనే ఉండండి, నాతోనే రండి, నాతోనే నడవండి. మరి ఇప్పుడు ప్రభు అడిగితే ఏం చేస్తాడు? ఆమెను అంటాడా లేదా? సరేరా నేను వస్తానన్నాడా లేదా? ఇప్పుడు ప్రభు నీతోనే వస్తే, ప్రభు నీతోనే నడిస్తే, ప్రభు నీతోనే సంచరిస్తే, ప్రభు నీతోనే వస్తా ఉంటే నువ్వు చేసే పనులు ఏంటి? నువ్వు చెప్పండి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, వ్యభిచారం మత్తు, త్రాగుడనే మత్తు, మద్యమనే ఆ మత్తు ఈరోజు నిన్ను సత్యాన్ని ఆచరించకుండా, సత్యానికి సాక్షిగా జీవించకుండా చేస్తా ఉంది. సత్యం నిన్ను విడిచిపోతా ఉంది. సత్యాన్ని నిన్ను విడవకుండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీలో జాగ్రత్త ఉన్నదని వదంతి ఉంది, వదంతి కలదో, అది నాకు వినపడింది. అదేం దుర్బుద్ధిరా, దుర్మార్గులారా, తండ్రి భార్య ఉంచుకోవడం ఏంట్రా? తండ్రి భార్య ఏమవుతుంది? ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే కదా. నిన్ననో మొన్ననో ఫేస్బుక్లోనూ పేపర్లోనూ వచ్చింది అది. చూడండి మీరు. ఇప్పుడు జరిగేవి కాదు అవి, ఇప్పుడు జరిగేవి కాదు. ప్రసంగి పుస్తకంలో ఉంది, గతంలో జరిగినాయే ఇప్పుడు జరిగాయే, తర్వాత జరగవు. కొత్త ఏమీ జరగవు, కొత్త ఎక్కడి నుంచి రావు, మనకు తెలియవు అంతే. మనకు తెలిసే రోజు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి మనం నేర్చుకుంటున్నాం. మరి హొసన్నా మందిరంలో విశ్వాసులుగా నడిపించబడుతూ ఉన్న మీరు ఏ స్థితిలో, ఈ అనుభవాల్లో నడిపించబడుతున్నారో ఆలోచన చేసుకోండి. ఆ మత్తులో నుంచి బయటికి వచ్చుదురు గాక, ఆ మత్తులో నుంచి మేలుకొందురు గాక, నా ప్రభువా కృప దయచేయును గాక. హల్లెలూయా. చూడండి, కుమారులు చచ్చిపోయారు, కూతుళ్ళు చచ్చిపోయారు. ఉన్న భార్య ఏమంటే తెలుసా? దేవుణ్ణి దూషించి చావరాదు అన్నది. ఇన్ని మాటలు అన్నా స్నేహితులు అనరాని మాటలు అంటూ ఉన్నా, నోటికొచ్చేట్టుగా మాట్లాడుతూ ఉన్నా, ఆయన నిందిస్తున్నా, ఆయన అవమానాలు పాలు చేస్తున్నా, హేళన చేస్తున్నా, ఎగతాళి చేస్తున్నా, అపహాస్యం చేస్తున్నా, యోబు ఒక మాట అంటాడు చూడండి, 31:1 చూడండి, 31:1. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగో. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అదేదంటారు, గంతకు తగిన బొంత దొరుకుద్దంట. అవునా కదా? గంత తగిన బొంత దొరుకుద్దంట. నేను అప్పుడప్పుడు అంటాను, కుంటిదో గుడ్డిదో ఏదో ఒకటి వస్తుందిలేరా అని నా దగ్గర ఉన్న పిల్లలతో. ఏదో ఒకటి గంత తగిన బొంత దొరుకుద్దిరా. ఇప్పుడు యోబుకి గంత తగిన బొంత దొరకలేదా? చెప్పరామండి, నా ప్రశ్న నేను అడుగుతున్నా.
ఆ స్థితిలో భార్య కూడా అంటుంది కదా, ఛీ దేవుడు 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 ఇంకా దేవుడు అంట, ఉన్నదంతా పోయి ఉంటే, ఊడ్చుకుపోయి ఉంటే, చివరికి ఆరోగ్యమే లేదు నీకు, దూషించి సావు, నా బతుకు నేను బతుకుతా, ఆడుకు పోతా అని అంటే, ఆ సమయంలో మీకు ఎట్లా ఉంటుంది చూడండి. నీ భార్య ఆ మాట అన్నదానికి ఎట్లుంటుంది, నీకు ఎట్లుంటుంది చెప్పండి. అరికాల్లో కాలుతుంది, అక్కడ కాలితే అక్కడ మొదలైతే ఎక్కడికి వస్తుంది, అప్పుడు ఏమవుతుంది, చెప్పండి కదా. మరి ఆయన గాలి ఉన్నదా, ఆయనలో రక్తము సీము లేదా, అప్పుడప్పుడు అంటాను కదా, నాకేంట్రా నేను మగవాణ్ణి అంటారు కదా, అప్పుడప్పుడు రోషమోషం అంటారు, నాకేంట్రా, నాకేంటే మగవాణ్ణి, ఇప్పుడు కానీ పెళ్లి సంబంధాలు కావాలని నేను ఏమది ప్రకటన ఇస్తే క్యూ కడతారు అన్నారు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. మరి యోబు అంటే కట్టరా చెప్పరావండి. నీ పేరు తిప్పి తిప్పి కొడితే ఏమండి నీ బజారుకే తెలీదు, అవునా కదా. నీ పేరు తిప్పి తిప్పి కొడితే నీ ఉన్న బజార్లోనే తెలీదు. పలానోళ్ళ ఇల్లు ఎక్కడమ్మా అంటే, ఎవరు వాళ్ళు అటటోళ్ళు ఇక్కడ ఉన్నారని తెలియదే మాకు అంటే, అట బతుకుతున్నావు నువ్వు. హోసన్నా మందరు చర్చికి వచ్చేవాళ్ళు ఉన్నారు కదమ్మా ఇక్కడ అంటే, ఎవరో తెలియదన్నా అంటే అలా బతుకుతున్నావు నువ్వు. యోబు ఎవరు, బైబిల్ ఏమనుంది, ఊజు దేశమంతటా హల్లెలూయా దేశం మొత్తం తెలుసు. ఎవరు, యోబు గురించి దేశం చెప్తుంది. మా దేశంలో యోబు ఉన్నాడు రా, ఆయన మా దేశమే అంటుంటే, ఆయన ఒక్క ఇంటిమేషన్ ఇస్తే క్యూ కట్టరా. మన భాషలో మాట్లాడుకుందాం, హల్లెలూయా. కడతారా కట్టరా, వస్తారా రారా, ఇప్పుడు చెప్పండి. నేను చెప్పాను ముందుగా, గంతకు తగిన దొరుకుద్ది. అయితే ఈయనేమన్నాడు చెప్పండి, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఎలా చూస్తా, నేను ఎలా చూస్తాను, మీరు ఇంకా చూడండి అక్కడే 31:9 చూడండి. నేను నా హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల ఆ మాట చూడండి. నేను అలా చేస్తే, మోహిస్తే, నా భార్య ఉందే వేరొకటి తిరగలి విసురుతుంది అంటే, వేరింటికి పోయి వాడిని చేసుకుని వాడి దగ్గర రాగులు సజ్జలు లేకపోతే జొన్నలు రుబ్బి వాడికి వేసి పెడతా ఉంటుంది అంటున్నాడు ఆయన. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చేయాల్సిందంతా చేసి ముద్దులు చేసుకొని, ఐ డోంట్ నో, ఏంటమ్మాయి మొన్న అక్కడ ఉన్నావే, ఐ డోంట్ నో, నేను కాదన్నా, నేను కాదన్నా, నేను చూశానమ్మాయి, పైన ఒక గుడ్డ కట్టావు, ఇట్లా ఇక్కడ ఒక గుడ్డ కట్టావు అమ్మాయి, మందిరంలో నీకు ముసుగుండదు అమ్మాయి, మందిరంలో ఇప్పుడు చూడండి, మందిరంలో ముసుగుండదు అందరికీ. ఆడవాళ్ళు ఏం చేయాలి, నోరు తెరవండి, ఉన్నాయా, హల్లెలూయా. ఇప్పుడు సరి చేసుకున్నారు చూడండి. బైబిల్లో రాయబడిన మాట, స్త్రీలు ముసుగు వేసుకున్న వారికి అది అలంకారం, జడలో పెంచుకోవడం అలంకారం, ముసుగు వేసుకోవడం అలంకారం, దేవుడిచ్చింది మీకు అది ఘనత. అదే ముసుగు ఉండాలి కదా, ఇక్కడ ముసుగు ఉండదు, ఎక్కడ ఉండదో తెలిసిన, పైన ఒక ముసుగు, మధ్యలో ఒక ముసుగు, ఈ మాత్రం కనపడుతుంటాయి. పాస్టర్ గుడ్డోడు కాదు, హల్లెలూయా.
కూలింగ్ గ్లాస్ పెట్టుకుని పాస్టర్ గారు బైక్ మీద పోయినంత మాత్రానా ఏమండోయ్ పాస్టర్ గుడ్డోడు కాదు, దేవుని కృపను బట్టి 6/6. హలో, ప్రస్తుతానికి దేవుని కృపను బట్టి 6/6. ఎవరినండి నన్ను మోసం చేసేది మీరు? నన్న కొంచెం ఆలోచన చెప్పిన దేవుని బిడ్డలారా, మనసు మార్చుకుందరు గాక. హల్లెలూయా. ఆయన అంటాడు చూడండి, నేను మోహిస్తే, నేను చూస్తే ఇంకొకరి దగ్గరికి పోవాలి నా భార్య. అలాంటి తీర్మానంలోకి రండి. నా కన్నులతో నేను ఎలా చూస్తాను? పాపమును మానలేని కన్నులు, పాపమును మానలేని కన్నులు అంటాయి. అవి తొలగిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చదివించి ముగిస్తాను చూడండి. అక్కడ తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. చాలా జాగ్రత్తగా చదవండి. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉండుము, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడి. ఆ మాట అందరూ చదవండి. తీశారా బైబిల్? ఆ మాట ఏమనుంది? ఆల్వేస్ లెర్నింగ్. ఎల్లప్పుడూ నేర్చుకుంటారు వీళ్ళు. ఎల్లప్పుడూ అంటే ఆదివారం నేర్చుకుంటారు, శనివారం నేర్చుకుంటారు, బుధవారం నేర్చుకుంటారు. టీవీ పెట్టినప్పుడంతా చెప్పండి నేర్చుకుంటాను. ఎల్లప్పుడూ ఏమండి వింటున్నాను, నేర్చుకొనుచున్నాను. ఏం జరుగుతుంది? అవి మాత్రం చేయరన్నమాట. ఎల్లప్పుడూ వింటానే ఉంటాం. ఎల్లప్పుడూ ఏమండి అయితే అవి మాత్రం నేర్చుకున్నట్లుగా ఉన్నామన్నమాట. నటిస్తాం. దూరం అయిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అటు కృప ప్రభు దయచేయును గాక. యవనస్తులందరినీ ప్రభు కాపాడును గాక. ప్రతి ఒక్కరిని కాపాడును గాక. ఇలాంటి మత్తుల్లో ఎవరైతే ఉన్నారో ప్రభు వారిని మేలుకొనేటట్లుగా చేయును గాక. సత్యానికి లోబడకుండా ఎవడో మిమ్మల్ని భ్రమపెట్టింది? ఏది నేను భ్రమపెట్టింది? సత్యం నేను విడిచిపోయేటట్లుగా చేసేది ఏది? ఎదురాడే మనస్సు ఒకటి, తర్వాత వ్యభిచారపు క్రియలు, తర్వాత ద్రాక్షారసము, మద్యము. ఇవి ఏం చేస్తాయి తెలిసిన? సత్యం నీలో ఉండకుండా పాడు చేస్తూ ఉంటాయి. అవి గమనించుకుందరు గాక. హల్లెలూయా. మందిరానికి వస్తూ ఉన్నాం. ఆదివారం, బుధవారం, శనివారం, ఇంకా కోటాలంటే కోటాలలో. ఆ తర్వాత టీవీలు పెడితే అనేకుల ప్రసంగాలు ఈ మధ్య వస్తున్నాయి. యూట్యూబ్లో ప్రసంగాలు వింటూ ఉన్నారు. ఏమండి ఎల్లప్పుడూ వింటానే ఉన్నాం. ఆలోచన చేసుకుందాము గాక. ప్రభు పరిపూర్ణమైన మారు మనసు దయచేయును గాక. మనసును మార్చుకుని జీవించడానికి చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఇంకొక మాట కూడా మీరు చదివితే, ఆ బండ మీద సర్పము జాడ, నడి సంద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ, జారుని యొక్క చర్యయు అటిదే. అది తన నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగా నన్ను. కొంచెం గమనించుకుందరు గాక.